రైట్. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనం లోకల్లో మనం ఉంటే మన వాళ్ళ మధ్యనే అది ఉండిపోతుంది అనే ఆలోచనతోని ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తే దాన్ని తప్పు పట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకు ఇదొక తగదు, దేశ వ్యతిరేక చర్యగానే భావిస్తాం దీన్ని. ఎందుకంటే దేశభక్తి అనేది యుద్ధాలు సరిహద్దులపై యుద్ధం చేయడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యవస్థని మనం ఏ విధంగా బలంగా ఉంచాలని చెప్పే ప్రయత్నం కూడా దేశభక్తియే. కాబట్టి ఈ దేశభక్తి ఈనాడు ఈ తరగతి మీ చాటండే. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి యొక్క మాటలు ఏవైతున్నాయో, సూచనలు ఏవైతున్నాయో ప్రజలందరూ కూడా దాన్ని పాటించి మనం తప్పకుండా బలవంతం లేదు. మళ్ళీ బంగారం కొనొద్దు అంటే మీరు కొనొద్దు, బంగారం అంటే మంగళసూత్రం బంగారం ఉంటుంది, కొనొద్దు అనలే ఆయన. జాగ్రత్తగా కొనండి, ఎక్కువ అనవసరంగా కొనకండి. ఫారెన్ పోండి, ఫారెన్ పోదనట్లేదు. మీరు వెకేషన్లకు ఫారెన్ పోతున్నారు, దాన్ని ఇండియాలో పోండి, మన ఇండియన్ టూరిజం డెవలప్ అవుతుంది. ఫారెన్ మీరు పోతే అక్కడ వాళ్ళకు ఇన్కమ్ పెరుగుతుంది. కొన్ని టూరిజం కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, తర్వాత పోవచ్చు వేరే మాట. ఇది 1 year కోసం ఇట్లా ఉండవుతే మన భారతదేశంలో ఒక ఆర్థిక వ్యవస్థ మళ్ళీ. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం, ఇదే ఒక కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి చెప్తానండి గ్రోత్ స్టోరీ. ఇండియా యూపీఏ ప్రభుత్వంలో 2 lakhs 2019లో యూపీఏలో ట్యాక్స్ ఎగ్జామ్షన్ 2 lakhs ఉండే. 2009 to 2014 యూపీఏలో. ఇప్పుడు 2025లో 12.75 lakhs ట్యాక్స్ ఎగ్జామ్షన్. బ్యాంక్ ఎన్పిఎల్ ఇప్పుడు 11% బ్యాంక్ ఎన్పిఎల్ గవర్నమెంట్ మన యూపీఏ గవర్నమెంట్లో అయితే ఇప్పుడు 0.6% మాత్రమే. ఇప్పుడు అంటే ఎన్పిఎల్ సంఖ్య చాలా తగ్గింది. తర్వాత ఇన్ఫ్రా స్పెండింగ్ 1.57 lakh crores 2019 to 2014 ఇన్ఫ్రా స్పెండింగ్. ఇది అంటే ఒక దీని మీద మౌలిక అవసరాల మీద. ఇప్పుడు 2019 to 2025 6 ఏళ్లలో 44.3 లక్షల కోట్లు, అంటే దాదాపు మీకు 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద పెంపు ఉన్నది. 43 లక్షల కోట్లు ఒక్క 10 సంవత్సరాలు ఉన్నాయి. 2014 ఒక 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 25 వరకు 44.3 అంటే 45